బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. నలభై రోజుల పాటు సకల జనుల సమ్మె చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినోడువా? నీ పార్టీ ప్రభుత్వం, నీ పార్టీ అధికారులకు వచ్చేదా? అటు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి, ఉద్యమంలో ఏర్పాటులో ప్రధాన భూమిక పోసినటువంటి ఆయా వర్గాలనే ఈరోజు స్థానికత కోసం మళ్ళీ రోడ్లకి ఎక్కిస్తుంటే ఇంతకంటే మూర్ఖత్వం మీకు కాదు. దీన్ని సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రశాంతంగా నిరసన దీక్ష చేస్తుంటే ముందు పర్మిషన్ లేదు, తర్వాత పార్టీ పార్లమెంట్ కార్యాలయం మీద పోలీసుల ద్వారా ఏ విధంగా ఫైర్ ఇంజన్లతోని, కట్టర్ మిషన్లతోని ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా డోర్లు బద్దలు కొట్టారు, ఏ విధంగా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు, ఎంతమంది కార్యకర్తలు కాలు చేతులు విరగొట్టారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా రక్తం కల్లార చూసిండు, చివరి రాష్ట్ర అధ్యక్షుడు నన్నే ఏ విధంగా జైలుకు పంపిండో తెలంగాణ సమాజం చూసింది, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చూసినాయి. మరి జాతీయ నాయకులు జేపీ నడ్డా గారితో సహా చాలా మంది నాయకులు, మంత్రులు వచ్చి ఈ 317 జీవోను వెంటనే సవరించాలి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు వినాలే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని అందరూ చూసినాం. అందరం కూడా అప్పుడు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని సవరణలు చేస్తున్నాం అన్నారు. చెప్పింది తప్ప ఏం సవరణ చేయలే. తూతూ మందంగా రెండు మూడు చేసిన అంతేదాన్ని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బదిలీలు, ప్రమోషన్ చెప్పి మళ్ళీ కొత్త పాట స్టార్ట్ చేసిండు. దాలనన్న కనీసం ముఖ్య ఏం చేసినా సంఘం పని. ఇప్పుడు దాలనన్న ఈ స్పౌట్ బదిలీలో దాదాపు 13 జిల్లాలో ఈ స్పౌట్ బదిలీలు ఆపేసారు. మొత్తం 13 జిల్లాలో ఎందుకు ఆపేసారో ఇప్పుడు కారణం లేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటున్నాట, అన్ని జిల్లాలో పైసలు ఇచ్చారు, మా జిల్లాలో ఎందుకు పైసలు లేరు మీరు అని చెప్పి. అన్ని జిల్లాలో యూనియన్ నాయకులు అందరు కొంతమంది యూనియన్ నాయకులు మొత్తం ఒక సిండికేట్ ఏర్పడి పైసలు ఇచ్చినట. ఈ 13 జిల్లాలో పైసలు ఏ కాపినవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు చెప్పేది ఏంటి, నేను పనిచేస్తున్న 317 కంటే జీవో ఇష్యూ ముందు నేను పనిచేస్తున్న జిల్లాలోనే నీ పోస్టింగ్ ఇది ఎక్కడ ఇచ్చినావు, నేను పుట్టిన ఊరిలో ఆ జిల్లాలో ఎక్కడిచ్చినా పర్వాలేదని చెప్పి అంటున్నారు. స్థానికత పోకుండా ఇప్పుడు వెయ్యి పరాయి బతుకులు బతకాలి వీళ్ళు. మళ్ళా పరాయి బతుకులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక జిల్లా నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతం జిల్లాకి వేసారు. పోనీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు అన్ని కూడా బ్లాక్ చేసి పడేసారని అవన్నీ అమ్ముకుంటారు. అది అంటే వాళ్ళకి అనుకున్న వ్యక్తులుగా పోస్టులు ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి దొంగ రూట్ చెప్తారు, మళ్ళా ఇట్లా ఆర్డర్ తీసుకో, ఈ ఆర్డర్ తీసుకో, ఆర్డర్ తీసుకోని చెప్పండి. వాళ్ళు అన్నింటి బ్లాక్ చేశారు, అలా వేకెన్సీ చూపెడతలేరు. దాదాపు 34 మంది అనారోగ్యంతోనో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదికి అనారోగ్యం కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. 34 మంది కనుక చనిపోయారు. ఆ 2000 మంది భార్యాభర్తలు ఇబ్బంది పడుతుంది. ఇలా ఎట్లా బతకాలి వాళ్ళు? ఇప్పుడు జీతాలు ఇస్తున్నావు అంటే ఫస్ట్ ఆర్ జీతాలు ఇవ్వవా, జీతాలు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చాయి. కనీసం రిక్రూట్మెంట్ అయ్యాయి. ఇంకా స్కావెంజర్ తీసేసినావు, టీచర్లతో హెడ్ మాస్టర్లతో బాత్రూమ్ అడిగిస్తున్నావు. టీచర్ల కాడ హెడ్ మాస్టర్లు లేరు, హెడ్ మాస్టర్లు టీచర్ల కాడ స్కావెంజర్ లేరు. నువ్వు పిఆర్సీ కమిటీ ఎందుకు ఎత్తలేవు 5 సంవత్సరాల నుంచి? ఏపోవడానికి కారణం ఎవరు ఆపారు నిన్ను? 3 డిఎల్ ఇవ్వాలి, 4 డిఎల్ 3
4 డిఏలు ఇవ్వాలి, 4 డిఏలు ఇస్తాడు. ఈ జీతాలు ఫస్ట్ స్టార్ట్ జీతాలు ఎందుకు ఇస్తున్నాడంటే జీతాలు రెగ్యులర్ ఇస్తే మళ్ళీ డిఏలు అడుగుతారని చెప్పి డిఏలు వాళ్ళు హక్కు అడుగుతున్నారు. వాళ్ళు నువ్వు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటావు, కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుంటావు, మరి ఏది పోల్చుకుంటున్నావు? 4 డిఏలు ఎందుకు ఇస్తారు? నువ్వు రిటైర్మెంట్ అని బెనిఫిట్స్ ఇస్తలేవు. హెల్త్ కార్డు పనిచేస్తలేవు ఎంప్లాయ్ సంబంధించి. మన కోవిడ్ అప్పుడు మరి చూడండి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తలేవు, డెత్ బెనిఫిట్స్ వస్తలేవు, పిఆర్సీ లేదు, 4 డిఏ లేవు. ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఇచ్చేదాన్ని అది ఎట్లా అడిగారో ఆదేశిస్తాడు ఆయన. ఏం ఇవ్వకుండా జీతాలు పచ్చాడు కూడా ఇవ్వకుండా వాడు జీతాల కోసం ఎవరు రోడ్డు మీద ఆందోళన వేయలే. జీతాల కోసం ఫస్ట్ స్టార్ జీతాలు ఏమైనా ఆందోళన వేయలే. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కానీ భరిస్తారు వాడిగా ఇంకా ఆందోళన భరిద్దామని చెప్పి. కానీ ఈ రోజు బదిలీలు ప్రభుత్వం కొత్త రంగం ఎత్తుకున్నాక కనీసం దీనిని న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు నిన్న ప్రగతి భవన్ నిన్ను కలవడానికి వస్తే నిన్న టీవీలు చూసిన మానవత్వం ఉన్న కేసీఆర్ గారు తప్ప, కేసీఆర్ కుటుంబం తప్ప మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కటనీలు వచ్చినాయి. చిన్నపిల్లల గుడ్కపోతున్న పోలీసులు, చిన్న పాప ఏడ్చుంది, ఆమె ఎవరు తెచ్చుకోబోతున్నారు చిన్న పాపను. ఒక అబ్బాయి నానా నేర్చున్నాడు, ఆ అబ్బాయిని గుంజి పారేసిన అబ్బాయిని. ఇంకో పాప ఏడుస్తుంది, అంకుల్ అమ్మ నాన్న ఎవరికైనా అంకుల్ అప్పుడు ఏడుస్తుంది చిన్న పాప. ఏ పని ముఖ్యమంత్రికి ఫామ్ అవుట్ ప్రగతి వాళ్ళు నాకు కలవడానికి వచ్చారు. ఈ సంవత్సరం నిన్న మొన్నది కాదు, నువ్వు 317 జీవో ఇష్యూ చేసిన సమస్య ఏం చేద్దావు? నువ్వు కనీసం ఎవరైనా పిలిచి మాట్లాడవా? సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చేయాల్సింది నువ్వే, పరిష్కారం చేయాల్సిన నువ్వు ఆ సోయి లేకపోవడం వలన, పరిష్కరించే ఆలోచన లేకపోవడం వలన 34 మంది కంటే ఎక్కువ చనిపోయినప్పుడు కూడా కనీసము వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం వలన నువ్వు రాక్షసాలను పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళిస్తున్నారు. ఎన్నో పేరుతో సస్పెండ్ చేస్తాం, ప్రమోషన్లు ఆపుతాం. నువ్వు వాళ్ళ మీద రాత్రి పోలీసులు నిలబెడతావి, చల్లని నిలబెట్టావు పోలీసులు. వాళ్ళు దొంగల లంగల సంఘ విద్రోహశక్తుల అంటే నువ్వు జీతాలు ఇవ్వకుండా కూడా, నువ్వు డిఏలు ఇవ్వకుండా కూడా, పిఆర్సీ కమిటీ ఇవ్వకుండా కూడా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా భరించడమే వారి పొరపాటు. ఇన్ని రోజులు నిన్ను భరించడమే వారు చేసిన పొరపాటు. వాళ్ళ చాటాగానితనంగా నువ్వు అనుకున్నావు. ఇప్పుడు యుద్ధం చాటా రోడ్డు మీద ఎక్కాడు. ఇప్పుడు చుక్క చూపడుతుంది బిడ్డానికి. గుంజుకొచ్చే ప్రగతి వర్గాలు గుంజుకొచ్చే రోజు వస్తుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా మళ్ళొక్కసారి సకల జిల్లా సమ్మె గుర్తుంది. వాళ్ళందరూ కూడా ఆ స్థాయి రాబోతున్నది. ఆ పరిస్థితి కొని తెచ్చుకోకు. నువ్వు కానిస్టేబుల్ ఎచ్చారు కట్టే కానిస్టేబుల్ పక్షంలో 7, ఎస్సీ పక్షం 9 తప్పులు ఉన్నాయి. లేకపోతే కండిషన్ పెడితే 2 లక్షల మంది బజార్లో పడ్డారు. వాడు ఓట్లాడుతున్నారు నీకు. మరి యువత ఇప్పటికి 2-3 సార్లు ముట్టడి పెట్టారు. 2 లక్షల మంది రోడ్లు పడితే కనీసం దాని గురించి మాట్లాడు. పేపర్లో పుట్టుబడి కథనాలు వస్తున్నాయి. 317 నిన్న మొన్న కథనాలు వచ్చినాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ దాని గురించి కథనాలు వచ్చినాయి. కనీసం వారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే పైతల్లో ఉన్నా కదా, అప్పుల పాలైనం, నీవు అప్పుల పాలయ్యారు కదా, తనిఖీ రాష్ట్రం వంటివి. ఇలా పిఆర్సీ కూడా దాన్ని అమలు చేయకపోవడం వలన 21 months పెంచిన జీతాలు నష్టపేయాల. 21 months దాదాపు
30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గురుకులలో మళ్ళా 10,000 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అన్ని పోస్ట్ అన్ని కూడా. ఈ పోలీసు రిక్రూట్ సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న కోర్టును పట్టించుకోడు, చట్టాలను పట్టించుకోడు, దేన్ని పట్టించుకోడు. కాబట్టి నిన్న టీచర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఆ చిన్న పిల్లల మీద జరిగిన దాడులు, చేసిన అరెస్టులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అక్కడ పనిచేసేటువంటి పోలీస్ అధికారులు కూడా మీరు కూడా ఉద్యోగస్తుల విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. చాలా మంది పాదయాత్ర, చాలా మంది కానిస్టేబుల్ అందరూ కూడా మాకు వచ్చి బాధ చెప్పున్నారు. అన్నా మాది ఊరు ఇది, 317 జీవో వచ్చి పడ్డాం, మేము మా కుటుంబాన్ని ఎక్కడ ఉన్నాం, మేము ఎక్కడ ఉన్నామని చెప్పి. పోలీస్ కానిస్టేబుల్ విజ్ఞప్తి చేస్తున్నాం, కింది అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి మీ తోటి ఉద్యోగస్తుల మీద మీరు పదాపతి పడకండి. మీరు కూడా బాధితులే, ముఖ్యమంత్రి బాధితులే. మీరు వాటి కలిసి ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. మీరు వాళ్ళు మనం కలిసినే, మేమందరం కలిసినే ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవడం, ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం అనుకుంటాం. కానీ ముఖ్యమంత్రి బేషరతుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే 317 జీవో విషయంలో ఉపాధ్యాయులను ఆ వర్గాలు మళ్ళీ నీకు సంబంధించని నీకు భజన చేసే నీ మోచేతిని నీలాగే ఆ 2-3 టీఎన్జిఓ నాయకులను పిలిచి వాళ్ళు బిర్యానీలు పెట్టి మళ్ళీ వాళ్ళతో మామ అనిపిస్తారు. జిల్లాల వారిగా నువ్వు సమాచారం ఏర్పాటు చెప్పుకో, నేను అరెస్ట్ చేస్తానని అందరు లిస్ట్ ఉంది కదా, అందరూ పిలిపించుకో, ఒక హార్ట్ తీసుకొని మీటింగ్ పెట్టు. ఒక అంటే టీచర్లా రౌడీలా అంటాడు ఒక ఆఫీసర్, నేను పోలీస్ ఆఫీసర్. నువ్వు రౌడీ చేస్తున్నావు. ముఖ్యమంత్రి చూసి నువ్వు రౌడీ చేస్తున్నావు. వాళ్ళు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చిండ్రు, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చారు. పొద్దుపొద్దు బూతులు తిట్టిన కొంతమంది అధికారులు గుంజుకపోతున్నారు. కనీసం లేదని ఏడుతున్నారు. వాళ్ళు దండం పెద్ద కాలముక్తం అంటున్నారు. పసిపిల్లల మీద కనీసం మానవత్వం లేదు, మానవత్వం చూపడతలేదు. నేను నాగోపాధ్యాయ పోయి రాగానే టీవీ పెడితే టీవీలో బాగా అనిపించింది నాకు చూసిన తర్వాత. ఇంత ఘోరమా, ఇంత అరాచకమా, ఇంత అహంకారమా రాష్ట్ర ముఖ్యమంత్రికి? సోషల్ మీడియాలో కానీ బయట చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏడ్చి బాబా, టీవీలు చూస్తుంటే ఆ హృదయ విధానకర సంఘటనలు అవన్నీ చూస్తుంటే ఏం జరగడం కూడా కనీసం ఎందుకు పోలీసులు చిన్నపిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను టీవీ ఒక వీడియో వచ్చింది, టీవీలో వారి ఇంట్లో చూస్తుంటే ఆ ముసలి పోయి టీవీని పట్టుకుంటుంది, టీవీలో పోలీసులు ఆపుతున్నది, టీవీని పట్టుకుంటే పోలీసులు ఆపుతున్నది. 70 ఏళ్ళ ముసలమ్మ గాయకుండా 70 ఏళ్ళ ముసలమ్మ కళ్ళు వరకుండా టీవీ చూసి టీవీలు ఆపుతున్నదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే మూర్పుడికోలేడు. చూడారు కానీ వెంటనే ముఖ్యంగా స్పందించాలి. దీనికి సంబంధించి నిన్న కొన్ని వ్యూజర్స్ సమాధానం చూపడాలి ఆలోచనతోని ఆ వ్యూలు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. హలో, ఇద్దరు పిల్లలు మేడం, ఇంత చిన్న పిల్లల్ని నేను పట్టుకోవడానికి ఎవరు లేక మేడం, నేను ఒక్కదాన్ని ఉంటాను. లేకుండా పిల్లలు మమ్మల్ని ఉద్యోగాలు తెచ్చుకోవడం, చూడండి మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మాకు ఒక శాపంలాగా మారింది.
కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ధన్యవాదాలు. తప్పకుండా దీన్ని వదిలిపోయే ప్రసక్తి లేదు. దాని మీద ముఖ్యమంత్రి స్పందించడం కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఉద్యమం చేస్తే తప్పకుండా చేస్తాం. రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ఈ విషయం చర్చిస్తాం. తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది అలా కూడా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రశాంతంగా ఉంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి రక్షణ లేదంటే అంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఎవరు రక్షణ లేదు. సామాన్య ప్రజలకు లేదు, సీనియర్ ఆఫీసర్లకు లేదు. ముఖ్యమంత్రి కుటుంబానికే రక్షణ. ముఖ్యమంత్రి కుటుంబం పోతే కూడా ప్రజల రక్షణ. టూర్ ఏదైనా కూడా ముఖ్యమంత్రి పోయినా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోయినా కూడా బీజేపీ కార్యకర్తలు రక్షణ లేదు. ఇక డైవర్ట్ చేయకుండా కొంచెం ఇది ఒక్కటి కానీ ప్లీజ్, నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది ఒక్కటి కానీ 317 కానీ. ఎందుకంటే మీరే చూసారు ఇవాళ ఇష్యూ. అత్యధికంగా టెక్నాలజీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీకు తెలియవచ్చు, ఎక్కడ చిన్న గుహల్లో రేప్ జరిగినా, మర్డర్ జరిగినా కూడా ముఖ్యమంత్రి కొడుకు పోతుంది. అది మొత్తం డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి. పెద్ద టెక్నాలజీ, క్రైమ్ రేట్ తగ్గింది. అందుకే తెలంగాణ పాపం ఆ చెప్పిన చెప్పాలి. క్రైమ్ రేట్ తగ్గిస్తాం, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం, ఈ దేశానికి పట్టుకొచ్చినాం, ఆ దేశానికి పట్టుకొచ్చినాం. ఇంతవరకు జరిగిన మర్డర్ కేసు కానీ, రేప్ కేసు కానీ కనీసం ఒక్క వ్యక్తి కూడా అరెస్ట్ చేసి దాఖలు. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు లేవు. జనాన్ని మోసం చేసుడు, ఎవరిని కుంప ఎట్లా ముంచాలి, ఎవరిని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా రాక్షసాన్ని పొందాలి, ఎట్లా అధికారం కాపాడుకోవాలి, మళ్ళీ అధికారులకు ఎట్లా రావాలి. ధన్యవాదాలు.